హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 23, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి, ఎట్ ద సేమ్ టైం ఐఐటీస్కి సంబంధించి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే, లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు, వాటిని గుర్తించండి. పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. మరి అలాంటి టాపిక్స్లో రెగ్యులర్గా మనం రక్షణ రంగానికి సంబంధించి చూస్తున్నాము, ఐఐటీస్కి సంబంధించి చూస్తున్నాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆ రెండింటికి సంబంధించి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది, క్వశ్చన్గా ఇచ్చాను. సో క్వశ్చన్ని మరొకసారి చూడండి. రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంగా భారత సైన్యం ఏ ఐఐటి సహకారంతో అగ్నిశోధ్ అనే ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? సో రక్షణ రంగ అవసరాల్లో భాగంగా అనుకోవచ్చు. ఏ ఐఐటి? ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ముఖ్యంగా ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ అనేవి కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి రెగ్యులర్గా వార్తల్లో కనిపిస్తున్నాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో కూడా ఐఐటీస్కి సంబంధించి పోటీ పడి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఐఐటి మద్రాస్కి సంబంధించిన టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. ఎక్కడ ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే ఐఐటి మద్రాస్ పరిధిలో. మరి ఉద్దేశం ఏంటి? రక్షణ రంగ అవసరాల్లో భాగంగా, లేదంటే విద్యా సంస్థల ఆవిష్కరణల్ని రక్షణ రంగానికి సంబంధించి లేదా సైనిక రంగానికి సంబంధించి అనుకూలంగా తీసుకురావడం, మరియు రక్షణ రంగంలో అధునాతన సాంకేతికతను లేదంటే ఆధునీకరణను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది అగ్నిశోధ్. మరి దీన్ని, ఈ అగ్నిశోధ్ ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారంటే, ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. వారి చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ ఆగస్టు మంత్లోనే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అగ్నిశోధ్ అనేది గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగానికి సంబంధించి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి మద్రాస్. 3 keywords. ఓకేనా? సరిపోతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అంటే, రానున్న పోటీ పరీక్షల్లో, అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో ఆ టాపిక్స్ని చూస్ చేసి రోజు ఒకటి చొప్పున క్వశ్చన్ ఇస్తున్నాను. ఆస్పిరెంట్స్ ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు మన క్లాస్ని చూస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో, మరింత ఎనర్జీతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. ఎట్ ద సేమ్ టైం అడుగుతున్న ప్రశ్నకి ప్రతిరోజు ఒకటి అడుగుతున్నాను కదా, సమాధానాన్ని ఖచ్చితంగా ఇవ్వండి. వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలాది మాత్రమే కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి, తప్పైనా పర్లేదు. మీకు ఎలాగూ నెక్స్ట్ డే క్లాస్లో ఆ టాపిక్ని కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. ఇక్కడ తప్పు చేసినా పర్లేదు, ఎగ్జామినేషన్ హాల్లో మనం యాక్యురేట్గా, కరెక్ట్గా ఆన్సర్ని గుర్తించగలుగుతాము. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, వీడియోని చివరి వరకు చూసి సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు ఓకేనా, ఫస్ట్ టాపిక్ ఇదంతా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అగ్నిశోధ్ ప్రత్యేక పరిశోధన కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి. సో భారత సైన్యం రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంగా ఐఐటి మద్రాస్ సహకారంతో అగ్నిశోధ్ అనే ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. ఓకేనా? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారి చేతుల మీదుగా చెన్నైలో ప్రారంభించబడింది. ఉద్దేశం ఏంటి? లక్ష్యాలు ఏంటి? విద్యా సంస్థల ఆవిష్కరణలను సైనిక అవసరాలకు అనుగుణంగా మార్చడం కోసము, రక్షణ రంగంలో సాంకేతిక ఆధునీకరణ, స్వావలంబనను ప్రోత్సహించడం కోసము. రైట్? సరిపోతుంది. అండ్ మీకు ప్రతిరోజు చెప్తున్న క్లాసెస్కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తున్నాను. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని, ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని
మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాను, మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఆ పీడిఎఫ్ చదవండి, ఎనఫ్. ఇక ఏ పోటీ పరీక్షలైనా కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? సో మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లేస్టోర్లో కనబడుతుంది, లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఆగస్ట్ మంత్కి సంబంధించి కొన్ని ఫ్రీ పీడిఎఫ్స్ కూడా ఇచ్చాను, మీకు శాంపుల్ పీడిఎఫ్గా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ దేశ ముఖ్యమంత్రుల ఆస్తుల స్థితి. ఏడిఆర్ రిపోర్ట్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈ సంస్థ గురించి రెగ్యులర్గా మనం వార్తల్లో చూస్తాము. చాలా టాపిక్స్ని డిస్కస్ చేసాం మనం. ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఏడిఆర్ రిపోర్ట్స్ అనే టాపిక్లో భాగంగా ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, లేదంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, లేదా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనము సమాధానాన్ని ఇచ్చేటప్పుడు ఇలాంటి ఏడిఆర్ రిపోర్ట్స్ అందులోని గణాంకాలను పేర్కొంటే ఎక్కువ మొత్తంలో మార్క్స్ సాధించవచ్చు. సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎందుకోసం పనిచేస్తోంది ఈ సంస్థ? ఇది 1999లో ఏర్పాటైంది. 1999లో ఎందుకోసం పనిచేస్తుందో ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పొచ్చు, ప్రభుత్వేతర సంస్థ. రాజకీయాల్లో ప్రస్తుతం మనం చాలా వరకు క్రిమినల్స్ని చూస్తున్నాం పొలిటికల్ లీడర్గా, అవినీతిని చూస్తున్నాము. అటువంటి వ్యవస్థను అంతమొందించడానికి, నేరరహిత రాజకీయాల కోసము, అవినీతి రహిత రాజకీయాల కోసము ప్రయత్నాలు చేస్తున్న సంస్థ, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న సంస్థ ఏడిఆర్. వారిచ్చే రిపోర్ట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులకు సంబంధించి, రాజకీయ పార్టీలకు సంబంధించి. ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది వార్తాపత్రికలు కనబడింది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు కొన్ని బిల్లులను ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. ఆ విషయంలో ఇక చివరి రోజు పార్లమెంట్లో రచ్చ జరిగింది. అందులో ఒక బిల్లు చాలా వివాదానికి దారితీసింది. వివాదం చేస్తున్నారు ప్రతిపక్షాలు. ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్రాల్లో ఉండే మంత్రులు కానివ్వండి, 30 రోజుల పాటు నిర్బంధంలో జైలు శిక్షను అనుభవిస్తున్నట్లయితే వారి యొక్క పదవి అనేది దూరం అవుతుంది అని చెప్పేసి ఇలాంటి అంశాలు మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. ఆ బిల్ ఏంటి, 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏంటి అని చెప్పేసి జేపీసీకి పంపించారు. సో ఈ సందర్భంలో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశంలో ఎంతమంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి? ఎవరిపైన? ముఖ్యమంత్రుల పైన అత్యధికంగా ఎవరిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రుల పేర్లు. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యమంత్రులను కనుక పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రి ఎవరు, ఇలాంటివి ఇక్కడ కవర్ అయిపోయింది. ఆ నివేదికలో వాళ్ళు పేర్కొన్నారు, మీరు చూడొచ్చు ఈరోజు వార్తాపత్రికల్లో. ఓకేనా? సో దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తుల స్థితిని చూద్దాం ఫస్ట్. సో అత్యంత సంపన్న ముఖ్యమంత్రులు, రిచెస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 30 ముఖ్యమంత్రులు ఉన్నారు. 30 ముఖ్యమంత్రులు, అందులో 27 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 అని చెప్పట్లేదు, ఎందుకంటే మణిపూర్ రాష్ట్రం ఉంది కదా, మణిపూర్లో ఆర్టికల్ 356 అనేది అమల్లో ఉంది. అంటే రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది కాబట్టి మణిపూర్ను మినహాయించి 27 అన్నాను. ఇక మిగతా 3 కేంద్రపాలిత ప్రాంతాలు, పుదుచ్చేరి, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. అంటే 30 కదా, 3 + 27. ఈ 30 మంది ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కన్సిడర్ చేసి రిపోర్ట్ ఇచ్చింది ఏడిఆర్. సో అత్యంత సంపన్న ముఖ్యమంత్రులు ఎవరట అంటే ఫస్ట్ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ 931 కోట్ల రూపాయలు అంట. మరి ఈ డేటా అంతా ఎలా సేకరిస్తారు ఏడిఆర్ వారు అంటే, ఎన్నికల సమయంలో వారు సమర్పించే అఫిడవిట్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆస్తులు ఏంటి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఇలాంటివన్నీ సమర్పించాలి. వాటి ఆధారంగా వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తన ఆస్తులు 332 కోట్ల రూపాయలు. మరి అత్యల్ప ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రుల్లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారు, అండ్ ఒమర్ అబ్దుల్లా గారు ఉన్నారు, నెక్స్ట్ పినరయ్ విజయన్ గారు. సో కేరళ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీళ్ళు అత్యల్ప ఆస్తులున్న ముఖ్యమంత్రులుగా. ఇక్కడ పేర్కొన్న ఆస్తులు, పేర్కొనకుండా ఉండే ఆస్తులు ఏవైతే ఉంటే వాటిని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోలేదు. అఫీషియల్గా అఫిడవిట్లో సమర్పించిన డేటా ఉంటుంది కదా, వాటి ఆధారంగా గుర్తుపెట్టుకోండి. ఇక మొత్తం ఆస్తుల విలువ, దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల మొత్తం విలువ, ఇక్కడ మణిపూర్ని కూడా కలిపాను.
సో 1,630 కోట్ల రూపాయలు. ఈ వివరాలు ఎన్నికల సమయంలో దాఖలైన అఫిడవిట్ల ఆధారంగా తయారైనాయి. ఓకేనా? సో ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులను కనుక తీసుకుంటే, సో క్రిమినల్ కేసులు, తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా చాలా ఉన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కన్సిడర్ చేసిన ముఖ్యమంత్రుల సంఖ్య 30 మందిని, ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ముఖ్యమంత్రులు. అందులో క్రిమినల్ కేసులు ఉన్న సీఎంలు ఎంతమంది అంటే ముఖ్యమంత్రులు 12 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయంట. అందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన 89 కేసులు ఉన్నాయట, క్రిమినల్ కేసులు. తనే చాలాసార్లు చెప్పారు కూడా. ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డిఎంకే, ఓకేనా? సో 47 కేసులు అంట. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు 19 కేసులు, సిద్ధరామయ్య, ఓకేనా, ఇక్కడ 13 కేసులు, హేమంత్ సోరెన్ జార్ఖండ్, అండ్ నెక్స్ట్ దేవేంద్ర ఫడ్నవీస్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు, పినరాయి విజయన్, భగత్ సింగ్ మానవ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందరు ముఖ్యమంత్రుల్లో 12 మంది ముఖ్యమంత్రుల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ 12 మందిలో కూడా చంద్రబాబు నాయుడుని, దేవేంద్ర ఫడ్నవీస్ని మినహాయిస్తే వీళ్ళు మాత్రం ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించిన వారు. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు బీజేపీకి సంబంధించి కీలక నేత, చంద్రబాబు నాయుడు గారు కూటమిలో సభ్య పార్టీ ఎన్డీఏలో. ఓకేనా? ఇక మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారే ఉన్నారు ఈ క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో కేంద్ర ప్రభుత్వం ఇటీవల 30 రోజులకు పైగా జైల్లో ఉన్న ప్రధానమంత్రి, సీఎం మంత్రులను పదవి నుంచి తొలగించే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆల్రెడీ నిన్నటి క్లాస్ చూడండి మీరు, అందులో కంప్లీట్గా చెప్పాను. ఈ నేపథ్యంలో ఏడీఆర్ నివేదికలో తెలిపిన కేసులు, ఆస్తుల వివరాలు రాజకీయ నైతికత, పారదర్శక పాలనకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ 1999లో ఏర్పాటైంది. ప్రభుత్వేతర ఒక స్వతంత్ర సంస్థ, స్వచ్ఛంద సంస్థ. ఎన్నికల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారి ఆస్తులు, విద్యార్హతలు అండ్ నేర రికార్డులపై విశ్లేషణ చేస్తూ ఉంటుంది. మరి ఏడీఆర్కి సహకరించే సంస్థ ఏంటంటే నేషనల్ ఎలక్షన్స్ వాచ్ అనే ఇంకొక ప్రైవేట్ సంస్థ. వాళ్ళ నుండి కూడా గణాంకాలు తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి అఫీషియల్ రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళు రిపోర్ట్ని తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏడీఆర్ రిపోర్ట్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్, ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లుకు రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపారు నిన్నటి రోజున, నిన్న శుక్రవారం రోజున, ఆగస్టు 22, 2025 రోజున. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఆర్టికల్ని లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 111 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 5. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 5వ భాగం పార్ట్ 5 ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాం. ఆల్మోస్ట్ 9900 ఆర్టికల్స్. అందులో కేంద్ర ప్రభుత్వం గురించి చూస్తాం కదా, అందులో ఒక ఆర్టికల్ 111 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ ఆమోదం తెలిపిన బిల్లులు. పార్లమెంట్ అంటే మనకు దేశంలోనే అత్యున్నత చట్టసభ. ప్రస్తుతం బైక్యామరలిజంని చూస్తున్నాం. ద్విసభ విధానం, బైక్యామరల్ అంటే 2 సభలు ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. ఏదైనా ఒక బిల్లుని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ముందుగా ప్రవేశపెడితే ఇరు సభలు కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు వచ్చిన తర్వాత అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ఆ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టరూపం దాలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 111. అలా ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కదా, సైనడై అంటే ఏంటో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సైనడై జరిగింది కదా, మరి అందులో ఆమోదం తెలపబడిన సభల ఆమోదం తెలపడి ఇరు సభల ఆమోదం తెలపబడిన బిల్లులు ఇక రాష్ట్రపతి వద్దకు వస్తూ ఉంటాయి. వాటికి ఆమోదం తెలపడం అన్నట్టు. ఇక్కడ మరి అబ్జర్వ్ చేస్తే గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ఇక్కడ ఇంకొక పాయింట్, రాజ్యాంగంలో షెడ్యూల్ 7 లేదంటే ఆర్టికల్ 246 దేని గురించి చెప్తుంది? భారతదేశ రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ లేదు, కానీ సమాఖ్య లక్షణాలను చూస్తున్నాము. అధికారాల విభజన సింపుల్గా దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము. యూనిట్స్ అంటే రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది ఉంది, రాష్ట్ర ప్రభుత్వము. మరి ఇలా 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి గొడవలు రాకూడదు వీరి పరిపాలనలో భాగంగా అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు ముందు జాగ్రత్తలో భాగంగా ఆర్టికల్ 246లో 3 జాబితాలను పేర్కొన్నారు. కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండే అధికారాలు, వాటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ఇంకొకటి రాష్ట్ర జాబితా అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించే అధికారాలు, వాటిపైన చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా ఇద్దరికి. అందులో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో రాష్ట్ర జాబితాలోని అంశం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటి గేమింగ్స్. ఐటెం నెంబర్ 34
ఆఫ్ స్టేట్ లిస్ట్ అండర్ ఆర్టికల్ 246 గుర్తుపెట్టుకోండి. ఓకే, నీ ఆర్టికల్స్ లింక్ చేసుకోలేదు. ఒక టాపిక్ మీకు వార్తాపత్రికల్లో కనిపిస్తున్న టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్స్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్. ఈ విధంగా ప్రిపేర్ అయ్యేసరికి కరెంట్ అఫైర్స్ కోణంలో 100%, జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తాము. ఓకేనా? సో బిల్ ఏంటి? ఈ బిల్లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు చట్ట రూపంలోకి వచ్చింది. రాష్ట్రపతి సంతకం చేశారు కదా, ఆర్టికల్ 11 చట్టంకి వచ్చింది. ఇక బిల్లు చట్టమైంది, అందులో ఏముంటాయి? సో బిల్లు పేరు ఎలా ప్రవేశపెట్టారు సభలో? ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025. ఇప్పుడు బిల్లు కాస్త చట్టమైంది, యాక్ట్. క్లియర్? రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపారు ఆగస్టు 22 శుక్రవారం రోజున. సో చట్టంలో కీలక నిషేధాలు ఏం పేర్కొన్నారట అంటే, అన్ని ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్లు, రియల్ మనీ గేమ్స్ నిషేధించబడ్డాయి. ఈ గేమ్స్ని ప్రమోట్ చేసేవారు ఎవరైతే ఉంటారో, సంస్థలు ఉంటారు కదా, వారికి జైలు శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాల వరకు విధించుతారంట. జరిమానా వచ్చేసేసి ఫైన్, ఇదేమో ఇంప్రిజన్మెంట్, ఇదేమో ఫైన్ అప్ టు 1 crore రూపీస్. మరి ఆ గేమ్స్ని ప్రచారం చేసే వ్యక్తులు ఉంటారు, మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో పాపులారిటీ ఉన్నవారు కానివ్వండి, సోషల్ మీడియాలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ గేమ్స్. ఇటీవల మనం తెలంగాణలో చూసాము, కేసులను కూడా నమోదు చేశారు వాళ్ళపైన జైలు శిక్ష అనేది గరిష్టంగా 2 సంవత్సరాల వరకు, జరిమానా వచ్చేసేసి గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు. ఓకేనా? సో ఇక్కడ యువతను ఆర్థికంగా మానసికంగా మోసపోకుండా రక్షించడం కోసము ప్రభుత్వ బాధ్యతల భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. మోసం చేసే యాప్లను నియంత్రించడం, జూదం, బెట్టింగ్ వల్ల వ్యవహరిస్తున్న ఆన్లైన్ మనీ గేమ్స్ని పూర్తిగా నిషేధించడం కోసము, డిజిటల్ ప్లాట్ఫామ్స్పై కట్టుదిట్టమైన నియంత్రణ తీసుకురావడము. రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక బిల్లుని కూడా ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజున, ఆగస్టు 22 రోజున. మరి అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, ఐటీ అంటాం కదా. సో ఐటీ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి చూడాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ఎందుకంటే ఎకానమీలో అడుగుతారు. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ ప్రస్తుతం భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఐటీ యాక్ట్ 1961లో ఆధారంగా ఉంది. 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇటువంటివి కూడా ఉంటాయి. సో ఏదైనా ఒక ఇయర్ వచ్చినప్పుడు కన్సర్న్ ఇయర్గా ఆ సంవత్సరంలో ఏ చట్టాలు చూడాలి. ఇక్కడ మనకు ఆదాయ పన్ను చట్టం 1961 అనేది ఉంది. సో మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో కూడా మార్పులు రావాలి కదా. మరి ఆదాయ పన్ను చట్టాన్ని మరింత సులభతరం చేయడము, అత్యంత సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా తీసుకురావడం కోసము రీఫార్మ్స్లో భాగంగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో న్యూ ఐటీ బిల్ని ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజున ఆమోదం తెలిపారు. ఇక చట్ట రూపంలోకి రావడం జరిగింది. సో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది ఐటీ బిల్లు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2026 ఆర్థిక సంవత్సరం ఉంటుంది కదా, అప్పుడు ఏప్రిల్ 1 నుండి. ఆదాయ పన్ను చట్టం 1961ని స్థానంలో భర్తీ చేస్తారు. పన్ను చట్టాలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. 1961 చట్టంలోని 819 సెక్షన్ల సంఖ్యను 536కి తగ్గించారు. పెద్ద పెద్ద సెక్షన్స్ ఉండడము, అర్థం కాని సెక్షన్స్ ఎంతవరకు ఉన్నా కూడా మనకు కష్టమే. సో సులభతరం చేశారు చట్టం అర్థమయ్యే విధంగా. 47 అధ్యాయాలను 23కు తగ్గించారు. పదాల సంఖ్యను 500 లేదా 5.12 లక్షల నుండి 2.6 లక్షలకు తగ్గించారు. అందులో వర్డ్స్ సంఖ్యను కూడా రెడ్యూస్ చేశారు. ఇక స్పష్టత కోసం దాదాపు కొత్తగా 39 పట్టికలను 40 సూత్రాలను తీసుకొచ్చారు. సో అమల్లోకి వస్తుంది నెక్స్ట్ ఇయర్. చట్ట రూపంలోకి రావడం జరిగింది. రాష్ట్రపతి గారి ఆమోదం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఎకానమీలో భాగంగా, ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్. అర్థశాస్త్రంలో గణాంకాలు తరచూ మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలను మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకానమీలో తరచూ వార్తలు చూస్తున్న ఒక అంశము వృద్ధి రేటు అంచనా, ఇండియాస్ జీడిపి ప్రెడిక్షన్, ఎస్టిమేషన్. అంతర్జాతీయ సంస్థలు కానీ మన భారతదేశానికి సంబంధించిన సంస్థలు కానీ. మరి వృద్ధి రేటుకి సంబంధించి డెఫినేషన్ జీడిపి, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. ఎందుకు మరి పర్సెంటేజ్గా చూస్తామంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తాం కాబట్టి, కంపారిటివ్ స్టడీ కాబట్టి. దేశం యొక్క ఆస్తి అన్నట్టు సింపుల్గా. మరి
గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదా స్థూల దేశీయోత్పత్తిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ ఎస్బీఐ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుందట అంటే గతంలో 6.5 ఉంటుందని చెప్పారు. ఇప్పుడు దాన్ని 6.3కి తీసుకురావడం జరిగింది. 6.3కి తగ్గించారు. ఓకేనా. సో ఎస్బీఐ రీసెర్చ్ అంచనా ప్రకారం భారతదేశ వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.3గా ఉండే అవకాశం ఉంది. ఓకేనా. గతంలో వాళ్ళు 6.5 ఉంటుందన్నారు, సేమ్ ఆర్బీఐ లాగానే ఇప్పుడు కొంత తగ్గించారు. ఆర్బీఐ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా అంచనా వేసింది? 6.5%. గుర్తుపెట్టుకొని గణాంకాలు ఇంపార్టెంట్. ఓకేనా. దేశీయ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వినియోగం, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్ ప్రభావాల ఆధారంగా ఈ అంచనా సిద్ధమైంది. ఈ అంచనాల ఆధారంగా ఎస్బీఐ అంచనాలు సాధారణంగా ఆర్బీఐ అంచనాల కంటే కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఆర్బీఐకి సంబంధించి భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంకు ఆర్బీఐ. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై, 1935లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. రీసెంట్గా ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. వడ్డీ రేట్లను గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు యథాతథంగా కొనసాగిస్తున్నారు. రైట్. ఇక ఇందాక మీకు చెప్పాను కదా ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి. నెక్స్ట్ సో స్వీడన్ నాటో ఫుల్ ఫామ్ ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో. సో నాటోకి సంబంధించి మనం కొన్ని ప్రత్యేకతలు చెప్పాలంటే ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి నాటో. నాటో అని పిలిచిన, ఒటాన్ అని పిలిచిన ఒకటే. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒటాన్ అంటే ఆర్గనైజేషన్ టు ట్రేటే అట్లాంటిక్ నాడ్. ఓకేనా. అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది కదా, దానికి ఉత్తర వైపున ఉండే దేశాలు 1949 ఏప్రిల్ మంత్లో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మొదట్లో నాటోలో సభ్య దేశాలు 12. నాటో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రసెల్స్, బెల్జియం. ప్రస్తుతం మనం చూస్తున్న సంక్షోభ పరిస్థితి, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణాల్లో ప్రధాన కారణం నాటోనే. నాటోలో చేరడానికి యుక్రెయిన్ ప్రయత్నించింది, దానికి అడ్డుకట్ట వేసేందుకు రష్యా ప్రయత్నించింది. అలా యుద్ధ పరిస్థితులకు దారితీసింది. నాటోలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 32. ప్రారంభంలో ఎన్ని ఉండే? 12. మరి 32వ సభ్య దేశంగా లాస్ట్ ఇయర్ చూసాం మనము 2024లో స్వీడన్. అంతకంటే ముందు 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్. చూడాలి, నంబర్స్ ఇంపార్టెంట్. ఏదైనా అంతర్జాతీయ సంస్థలు కూటముల్లో నూతన సభ్య దేశాలు ఏమేమి వస్తున్నాయి చూడాలి. ఓకేనా. మరి స్వీడన్లో నాటో లాజిస్టిక్స్ హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేయడానికి స్వీడన్ ప్రభుత్వం ఆమోదముద్ర తెలిపింది. సో ఇక్కడ స్వీడన్ ఎక్కడ ఉంటుంది? బాల్టిక్ కంట్రీస్లో ఒకటి. సో స్వీడన్ ఐరోపా ఖండంలోని ఒక దేశము. ఓకేనా. సో స్వీడన్ గురించి మనం చూడాలి అంటే ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్లో మనము నోబెల్ పురస్కారాల ప్రకటన స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ నుండే చూస్తూ ఉంటాము. సో స్వీడన్, స్టాక్హోమ్ ఇవి చాలా ఫేమస్. సిప్రీ రిపోర్ట్ వస్తూ ఉంటుంది అలా. సో స్వీడన్ ప్రభుత్వం దేశంలో నాటో సైనిక లాజిస్టిక్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అనుమతిని ఇచ్చింది. ఈ కేంద్రం ఎంకోపింగ్ అనే ప్రాంతంలో స్టాక్హోమ్కు నైరుతి దిశలో ఉంటుంది. ఇది ఉత్తర యూరప్లో సైనికుల చలనం, సరఫరా వ్యవస్థను సమన్వయం చేస్తుంది. స్వీడన్ మంత్రి గారు చెప్పారు. రైట్. సో లాజిస్టిక్స్ హెడ్ క్వార్టర్ యొక్క ఉద్దేశం ఎందుకు స్వీడన్లో ఏర్పాటు చేస్తారంటే అక్కడ ఎప్పుడు కూడా సంసిద్ధతతో ఉండడం. నాటో యొక్క ఉద్దేశం ఏంటి? నాటో సభ్య దేశాల్లో ఏ దేశమైతే ఉంటుందో దానిపైన ప్రపంచంలోని ఏ ఇతర దేశమైనా దాడి చేస్తే, నాటో సభ్య దేశాలపైన దాడి చేస్తే నాటో మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా మూకుమ్మడి దాడి చేస్తాయి. ఇది ఆర్టికల్ 5 ఆఫ్ నాటో. సో ఉత్తర యూరప్లో మిలిటరీ సమన్వయాన్ని మెరుగుపరచడం కోసము, స్వీడన్ భద్రతా శక్తిని బలోపేతం చేయడము, నాటో ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంపొందించడం, రష్యా ప్రభావము ఎట్ ద సేమ్ టైం భౌగోళిక ఉద్రిక్తల మధ్య స్వీడన్ సురక్షితంగా ఉండేందుకు వ్యూహాత్మక ఉద్దేశంలో భాగంగా. ఇక స్వీడన్ రాజధాని స్టాక్హోము. కరెన్సీ వచ్చేసి స్వీడిష్ క్రోనార్. గుర్తుపెట్టుకోండి. ఉత్తర యూరప్లో ఉన్న స్కాండినేవియన్ కంట్రీ. స్వీడన్ 2024లో అఫీషియల్గా, ఫైనల్ మాత్రం 2024లో చేరడం జరిగింది. నాటో సభ్యత్వము ప్రక్రియ అనేది 2023 నుండి స్టార్ట్ అయింది. ఫిన్లాండ్ 2023, స్వీడన్ వచ్చేసేసి 2024. ఓకేనా. సో నాటో 1949లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం బ్రసెల్స్, బెల్జియం. సభ్య దేశాల సంఖ్య 32 ఉన్నాయి. రైట్. సో ఆర్టికల్ 5
ఒక సభ్య దేశంపై దాడి జరిగితే మొత్తం నాటోపై దాడి జరిగినట్టుగా పరిగణిస్తారు. రైట్. గతంలో నాటో లాజిస్టిక్స్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే జర్మనీలో ఉంది, బెల్జియంలో ఉంది, ఇటలీలో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, ఇప్పుడు స్వీడన్లో. రైట్. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక ప్రాంతంగా చూడొచ్చు, అంతర్జాతీయ అంశాలుగా చూడొచ్చు, లేదా జాగ్రఫీలో కాంటెంపరీ ఇష్యూగా చూడొచ్చు, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూడొచ్చు. సో ఇక్కడ డ్రేక్ ప్యాసేజ్ ఉంటుంది కదా, డ్రేక్ ప్యాసేజ్ అనేది సింపుల్గా చెప్పాలంటే సౌత్ అమెరికా కాంటినెంట్కి మరియు అంటార్కిటికాకి మధ్యలో ఉంటుంది సింపుల్గా. ఓకేనా. లేదంటే ఏ ప్రాంతాలని కలుపుతుంది అంటే అట్లాంటిక్ మరియు పసిఫిక్ ఓషన్స్ని కలిపే ఒక ప్యాసేజ్గా చెప్పచ్చు. లేదంటే కేప్ హార్న్ ఉంటుంది కదా, సౌత్ అమెరికా కాంటినెంట్ కింద కేప్ హార్న్ని ఎట్ ద సేమ్ టైం సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ని, ఇక్కడ ఉంటాయి సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్, కేప్ హార్న్ సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ని మధ్య ఉండే ఒక ప్యాసేజ్గా చెప్పచ్చు, ఒక మార్గంగా చెప్పచ్చు. ఈ డ్రేక్ ప్యాసేజ్లో రీసెంట్గా ఎర్త్క్వేక్ అనేది సంభవించింది. 7.5 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ రిక్టర్ స్కేల్ చూపించింది. సో దీని కారణంగా అర్జెంటీనాలో కొంత ప్రభావం అనేది కనిపించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు నిన్నటి రోజున. చిలీకి కూడా కొంత అలర్ట్ని జారీ చేశారు. సో డ్రేక్ ప్యాసేజ్ వేటిని కలుపుతుంది, కేప్ హార్న్ని సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ని, ఈ మధ్యలో ఉండే ఒక మార్గం లేదా కలిపే ప్రాంతంగా చెప్పచ్చు. రైట్, సరిపోతుంది. సో అంటార్కిటికాకి సౌత్ అమెరికాకి కాంటినెంట్కి మధ్యలో ఉండే ప్రాంతం, ఇక్కడ 7.5 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ సంభవించింది. సో డ్రేక్ ప్యాసేజ్ దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉండే ప్యాసేజ్, రిక్టర్ పై తీవ్రత అనేది ఏ విధంగా ఉంది. రైట్, సరిపోతుంది. దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉంటుంది, కలిపేది అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం కలుపుతుంది. రైట్. ఇక అర్జెంటీనాలో ట్రెమర్స్ అనేవి వచ్చినాయి కదా, కొంత విపత్తు ప్రభావం అనేది పడింది కాబట్టి అర్జెంటీనా గురించి చూడాలి. అర్జెంటీనా అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశము. రాజధాని వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్, కరెన్సీ వచ్చేసి అర్జెంటీనా పెసో. ఇక అర్జెంటీనా విషయానికి వస్తే ప్రస్తుతం జావియర్ మిలీ గారు దేశాధినేతగా ఉన్నారు. రైట్. ఎక్కువగా ఫుట్బాల్ సంబంధిత అంశాలతో వార్తల్లోకి వస్తుంది, లియోనెల్ మెస్సీ అలాగా. ఓకేనా. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో ఒకటి, గతంలో మీకు TSLPRB ఎగ్జామినేషన్స్లో, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్స్లో గ్రూప్స్లో కూడా అడిగారు. ఇటీవల కాలంలో కొంత సోషల్ మీడియాకి సంబంధించి కానివ్వండి, ఎవరు ప్రారంభించారు ఇటువంటివి అలాగా. ఓకేనా. సో ఇక్కడ వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా, వాట్సాప్కి ఆల్టర్నేట్గా రష్యాలో ప్రారంభించబడిన ఒక మీడియా, అది ఏంటి అని అడుగుతారు. మ్యాక్స్ యాప్, రష్యా ప్రవేశపెట్టిన మ్యాక్స్ యాప్ వాట్సాప్కి ప్రత్యామ్నాయం అంట. రష్యా ప్రభుత్వం తమ దేశీయ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మ్యాక్స్ అనే కొత్త మెసేజింగ్ యాప్ని ప్రవేశపెట్టింది. ఇది వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయబడిందంట. విదేశీ యాప్స్పై ఆధారపడకుండా స్వదేశీ డిజిటల్ సేవలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యాప్ తీసుకొచ్చారు రష్యా ప్రభుత్వము. ఇకపై రష్యాలో తయారయ్యే ప్రతి మొబైల్ ఫోను, ట్యాబ్లెట్లలో మ్యాక్స్ యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొబైల్ కొనగానే అందులో ఆటోమేటిక్గా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ అది. ఓకేనా. సో రష్యాకి సంబంధించిన రాజధాని మాస్కో, అధ్యక్షుడిగా ప్రస్తుతం వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నారు. రూబుల్ రష్యన్ కరెన్సీ. ఇటీవల భారత్ రష్యా సంబంధాలు, సత్సంబంధాలు అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాయి చూడండి. ఇక ఇతర దేశాల్లో వాట్సాప్కి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని చెప్పేసి, అండ్ ఇంకొకటి మీరు ఈరోజు సోషల్ మీడియాలో కానివ్వండి, కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా రాశారు, భారతదేశంలో టిక్ టాక్ మళ్ళీ పునఃప్రారంభం అని చెప్పేసి యాప్ విజిబుల్ అవుతుంది ప్లేస్టోర్లో అని. దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మనం ఫ్యాక్ట్ చెక్లో చూడాలి దాన్ని ఉంటే, అంతే తప్పితే సోషల్ మీడియాలో డైరెక్ట్గా ఏదైనా కనబడిందంటే వెంటనే అన్ని గ్రూపులకు ఫార్వర్డ్ చేయకండి. టిక్ టాక్ని ఇంకా అనుమతించలేదు భారత ప్రభుత్వం. చైనాతో సత్సంబంధాలు కుదురుతున్నాయి కాబట్టి ఇక టిక్ టాక్ కూడా వచ్చింది అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు ఊహాజనితంగా రాశారు. టిక్ టాక్ రాలేదు. ఓకేనా. మీరు ఇవాళ చూస్తుంటే క్లారిటీ. సో చైనాలో వాట్సాప్కి ప్రత్యామ్నాయం వీచాట్, రష్యాలో మ్యాక్స్, ఇప్పుడు ఇరాన్లో ఏముంది అని చెప్పేసి ఇవన్నీ అడగరు. కాకపోతే ఇప్పుడు రష్యాకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది కాబట్టి చూడండి సరిపోతుంది, మ్యాక్స్. ఇక పురాతన ఆనవాళ్ళు, అవశేషాలు కానీ లేదా ఫాజిల్స్ అంటాము, తవ్వకాల్లో బయటపడేవి ఏవైతే ఉంటే వాటి గురించి పోటీ పరీక్షలు అడుగుతారు. అందులోనూ మన రాజస్థాన్లో డైనోసార్ శిలాజం ఆవిష్కరణ అనేది వార్తల్లోకి వచ్చింది. పురాతన డైనోసార్ శిలాజము రాజస్థాన్లో. ఓకేనా. సో మేఘా అనే ఒక గ్రామంలో, జైసల్మేర్ డిస్టిక్లో దాదాపు 180 మిలియన్ సంవత్సరాల నాటిదిగా గుర్తింపు పొందిన డైనోసార్ ఫాజిల్ ఇటీవల ఎక్కడ బయటపడింది.
రాజస్థాన్లో మేఘా అనే విలేజ్ జైసల్మీర్లో. కనుగొన్న డైనోసార్ శిలాజం. ఓకేనా. అండ్ ఇది జురాసిక్ యుగానికి చెందినదిగా పరిగణించబడుతుంది. శిలాజం వెన్నెముకలు స్పష్టంగా కనిపించే స్థితిలో ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఓకేనా. సో ఎక్కడ బయటపడిందో చూడండి సరిపోతుంది. ఇక జైసల్మీర్ ప్రాంతం ప్రాచీన ఖనిజాలు, శిలాజాలు, సూడో వాల్కానిక్ వర్సెస్ వంటి వాటికి ప్రసిద్ధి. ఈ శిలాజం కనుగొనడం ద్వారా జైసల్మీర్ యొక్క పురాతన జీవాల చరిత్రపై కొత్త వెలుగులు రావడం జరిగింది. ఇక జురాసిక్ పీరియడ్ అంటే సుమారు 201 to 145 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. శిలాజం అంటే ఫాజిల్ అంటే భూమిలో శతాబ్దాల పాటు దాగి ఉన్న పురాతన జంతు లేదా మొక్కల అవశేషాలు. ఇది ప్యాలియోంటాలజీ అనే శాస్త్ర విభాగంలో అధ్యయనం చేయబడతాయి. ప్యాలియోంటాలజీ అంటే పురాతన అవశేషాలను అధ్యయనం చేయడం. సబ్జెక్ట్స్ అడుగుతారు మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే ఈ పాయింట్స్ ఏ ఒక్క టాపిక్ ఉన్నా కూడా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి పోటీ పరీక్షల కోణంలో అందులో ఏ అంశం పైన అడుగుతారని మొత్తం ఇస్తున్నాను. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ నోటో గురించి ఇటీవల కూడా మనం చూసాము. August 2 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. సో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జీవన్ దాన్కి పురస్కారాన్ని ఇచ్చారు. భారతదేశంలో అత్యధిక అవయవ దాన ర్యాంకింగ్ చూస్తే అవయవ దానాల్లో తెలంగాణ టాప్లో ఉంది. జాతీయ సగటు కంటే అద్భుతంగా ఎక్కువగా ఉంది. సో అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్నారు. అవయవ దానాన్ని మనం కూడా ప్రోత్సహించాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. భారతదేశంలో అవయవ దానానికి సంబంధించిన ఒక బాడీ ఏదంటే నోటో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. నోటో వారు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేంటో చూద్దాము. సో నోటో ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తున్న ఒక శాఖ. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి జేపీ నడ్డా గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరేం చెప్పారంటే అవయవ దానానికి సంబంధించి ప్రయారిటీ అనేది మహిళలకు ఇవ్వండి. ఎవరైతే వివిధ సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఉంటారో, డిసీజ్డ్ లేదా రోగులు ఉంటారో, మహిళలు ఉంటారో వాళ్ళకి ఆర్గాన్ డొనేషన్ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి. నోటో తాజాగా స్త్రీ రోగులకు మరియు అవయవదానం చేసిన మృతుల మహిళల బంధువులకి అవయవదానం కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలనే దిశానిర్దేశం చేసింది. మహిళలకు ప్రాధాన్యత ఇందులో. దీని ఉద్దేశం ఏంటంటే అవయవదానంలో వ్యాపిస్తున్న లైంగిక అసమానతలను తగ్గించడం, జెండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించడము. దేశవ్యాప్తంగా సమానత్వంపై గొప్ప ముందడుగా ఇది భావించబడుతుంది. నోటో అనేది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందింది. నోటో గురించి బేసిక్స్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2014లో. భారతదేశంలోని అవయవ మరియు కణజాల దానం ఉంటుంది కదా, వాటి గురించి ఆర్గన్స్ డొనేషన్కి సంబంధించి కీలకమైన బాడీ. నోటో గురించి క్వశ్చన్ వచ్చింది డైరెక్ట్గా. మీకు ఎప్పుడు వచ్చింది అంటే 2022 అక్టోబర్ 16వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నోటో ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్ అడిగారు. అఫ్కోర్స్ ఆ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్ అయింది. ఆ క్వశ్చన్ పేపరు ఖండాంతరాలు చేరింది. ఎక్కడో వివిధ దేశాల్లో కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అప్పుడు. ఓకేనా. సో భారతదేశంలో ఆర్గాన్ డొనేషన్ సంబంధించి ఆధార చట్టం ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994. ఓకేనా. నియంత్రణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నోటో ప్రధాన కర్తవ్యం ఏంటి? భారతదేశంలో అవయవదానం మరియు మార్పిడికి సంబంధించి ప్రోత్సహించడము, వీటికి సంబంధించి. ఇక భారతదేశంలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ టోటా 1994. ఏదైనా ఒక చట్టం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో కన్సర్న్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టానికి సవరణ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 2011లో వచ్చింది. రైట్. సో ప్రతి సంవత్సరం జాతీయ అవయవ దినోత్సవాన్ని నవంబర్ 27న మనం జరుపుకుంటాం. డేస్ అండ్ థీమ్స్లో ఇంపార్టెంట్ ఇటువంటివి. ఇక నెక్స్ట్ టైగర్ కారిడార్స్ విషయంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కొన్ని కీలకమైన మార్పులు చేసింది. టైగర్ కారిడార్ డెఫినేషన్ విషయంలో అంతే. ఆ మార్పు ఏంటి, డెఫినేషన్, కొత్త డెఫినేషన్ ఏంటని ఎగ్జామినేషన్లో అడిగారు. కాకపోతే టైగర్ కారిడార్ అంటే ఏంటి, ఇటువంటివి అడుగుతారు. అండ్ ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన టైగర్ రిలేటెడ్ లేదా వైల్డ్ లైఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అందులోనూ టైగర్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ని 1973లో ప్రారంభించింది భారత ప్రభుత్వం. 2023కి 50th ఇయర్ యానివర్సరీ చూసాము. మరి టైగర్ సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2023 ఏప్రిల్. అకార్డింగ్ టు దట్ సెన్సస్ అంటే ఆ గణన ప్రకారం భారతదేశంలో 5th టైగర్ సెన్సస్ ప్రకారము 3682 టైగర్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి.
58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో రీసెంట్గా గుర్తింపు పొందింది. ఇక టైగర్ అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జూలై 29న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం 2010 నుండి. ఇక టైగర్స్ విషయానికి వస్తే రీసెంట్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ జనవరి 23, 2025 నుండి అమల్లోకి వచ్చింది. జూన్లో మొట్టమొదటి అసెంబ్లీ కూడా జరిగింది. ఇవన్నీ లింక్ చేసుకోవాలి టైగర్ రిలేటెడ్గా, ఓకేనా. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉంది. ఇక టైగర్ డెన్సిటీ ప్రకారం భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే బందీపూర్. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం టైగర్ కారిడార్ అంటే ఏంటంటే ఒక టైగర్ రిజర్వ్కి మరొక టైగర్ రిజర్వ్కి మధ్య ఉండే వారధి ఉంటుంది కదా, మార్గం, అది పులులు సంచరించే ప్రాంతం. సో టైగర్ కారిడార్ నిర్వచనాన్ని 32 లీస్ట్ కాస్ట్ పాత్వేస్ 2014 నివేదిక ఆధారంగా మరియు రాష్ట్రాల టైగర్ కన్జర్వేషన్ ప్లాన్లలో పేర్కొన్న వాటికి మాత్రమే పరిమితం చేసింది. టైగర్ కారిడార్ అనే డెఫినేషన్ అనేది కొంత వివాదాస్పదమైంది ఇప్పుడు కొత్తగా. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005. సో భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ఉద్దేశించబడిన సంస్థ. ఇక ఇది తాజా శాస్త్రీయ అధ్యయనాల్లో సూచించిన కొత్త కారిడార్లు విస్మరించేలా ఉంటుంది అని చెప్పేసి పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక టైగర్ కారిడార్ అంటే ఇది 2 టైగర్ రిజర్వ్ లేదా అడవుల మధ్య వ్యాపించేందుకు వీలైన ప్రాకృతిక మార్గము, న్యాచురల్, ఓకేనా. సో ఇక NTCA 2005లో ఏర్పాటైంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఆధారంగా, ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్ట్రీ భారతదేశంలో అడవులకు సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించి ఎట్సెట్రా ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, ఓకేనా. సో NTCA చైర్పర్సన్ ఎక్స్ అఫిషియో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు, రైట్. ఇక నెక్స్ట్ పేరు మార్పు సంబంధిత అంశాలు. ఇటీవల చాలా నగరాల పేర్లను, యూనివర్సిటీల పేర్లను అండ్ స్ట్రీట్స్ పేర్లను, రైల్వే స్టేషన్ల పేర్లను మార్చడం చూస్తూ ఉన్నాము. మన సంస్కృతికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ జలాలాబాద్ పేరు మార్పు అనేది వార్తల్లోకి వచ్చింది. కొత్త పేరు వచ్చేసేసి పరశురామపురిగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఆమోదం తెలిపారు. మరి జలాలాబాద్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతారు. ఉత్తరప్రదేశ్. సో రీసెంట్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఉన్న జలాలాబాద్ పట్టణంను పరశురామపురిగా మారుస్తూ ఆమోదం తెలిపింది. కొత్త పేరేంటి? ఇటువంటి కూడా ఎగ్జామినేషన్లు అడిగారు. మీకు గతంలో కొన్ని పోటీ పరీక్షల్లో, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో మహారాష్ట్రలో 3 నగరాలు పేరు మారినప్పుడు అడిగారు. సో పేరు మార్పు సంబంధిత అంశాలు ఇంపార్టెంట్. ఈ నిర్ణయం పట్టణ సాంస్కృతిక మతపరమైన వారసత్వాన్ని గౌరవించే ఉద్దేశంతో తీసుకున్నారు. పేరు మార్పు నేపథ్యం ఏంటంటే జలాలాబాద్ పట్టణంను భగవాన్ పరశురామ జన్మస్థలంగా గుర్తించినందున ఈ మార్పుకు ప్రాధాన్యం ఇచ్చారు, రైట్. పరశురాముడు హిందూ పురాణాల ప్రకారం విష్ణువు యొక్క 6వ అవతారము. సో విష్ణు అవతారాలు ఉంటాయి కదా, అవతారాల్లో ఒక అవతారము, రైట్. ఇక గతంలో కొన్ని ప్రముఖ పట్టణాలు, వివిధ ప్రాంతాలకు సంబంధించి సో ముఘల్ సరాయ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ అలా పేరు మార్చారు, ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా మార్చారు 2018లో. ఫైజాబాద్ డిస్టిక్ని అయోధ్య జిల్లాగా మార్చారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ని సంభాజీనగర్గా మార్చారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో అడిగారు. ఏపీలో కూడా ఒక ఎగ్జామినేషన్లో అడిగారు ఎలా మార్చారు కొత్త పేరు అని. అండ్ ఝాన్సీ రైల్వే స్టేషన్ని రాణి లక్ష్మీబాయి డివిజన్గా మార్చారు. ప్రస్తుతం హోమ్ అఫైర్స్ కేంద్ర మంత్రిగా ఎవరున్నారంటే అమిత్ షా గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రాల పేరు మార్పు అయితేనేమో ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది నగరాల పేర్లు కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, బట్ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే. ఇక ఫోర్టిఫైడ్ బియ్యం అంటే పౌష్టిక సామర్థ్యం ఇచ్చే బియ్యం అని చెప్పవచ్చు. సో పుష్టికర బియ్యం అని కూడా చెప్పవచ్చు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే. ఫోర్టిఫైడ్ అంటే బియ్యానికి మరింత పోషకాలను అడిషన్ చేసి ఇవ్వడము. మరి ఫోర్టిఫైడ్ బియ్యం పథకం, ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ని 2020 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తల్లోకి వచ్చింది. సో కేంద్ర మంత్రివర్గం 2025లో ఈ పథకాన్ని డిసెంబర్ 2020 వరకు పొడిగించాలని ఆమోదించింది. అందుకోసం మొత్తం వ్యయం 17,082 కోట్ల రూపాయలు కేటాయించింది. 100% కేంద్ర నిధులే. మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం మనం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి ఇటువంటివి చూస్తున్నాము.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆహార భద్రతా చట్టం 2013 ఆధారంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆధారంగా చౌక ధరల దుకాణం, రేషన్ షాపులు అంటాం కదా, బియ్యం పంపిణీ, ఇటువంటివి చూస్తున్నాం కదా. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పౌష్టిక భద్రత పథకాల ద్వారా బియ్యాన్ని పుష్కలంగా పంపిణీ చేయడం అనేది ఈ నిర్ణయంతో కొనసాగుతుంది 2028 వరకు. పథకం ఉద్దేశం ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 అంటే సైనోకోబాలమిన్ వంటి పోషకాలు కలిగిన బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేయడం కోసము రక్తహీనత, అనీమియా, పోషకాహార లోపాలు, హిడెన్ హంగర్ నివారణకు దోహదపడే విధంగా ఉంటాయి. ఇక పథక చరిత్ర, మొట్టమొదటిసారి ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్స్ని 2019లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఒక్క ప్రాంతంలో ప్రారంభిస్తారు, వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకొని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలా, ఆ పథకంలో మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తారు. అలా పైలట్ ప్రాజెక్టు 2019లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతోంది 2022 నుండి. దాన్ని 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. మరి ఈ పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏంటంటే వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగము. రైట్, సరిపోతుంది. ఇక ఆహార ప్రమాణాల కోసం భారతదేశంలో పనిచేసిన ఒక రెగ్యులేటరీ బాడీ ఏదంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో పనిచేస్తున్న శాఖ ఆహార ప్రమాణాలను నిర్దేశిస్తూ ఉంటుంది. ఇక భారతదేశంలో ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 1975లో ప్రారంభమైంది. అంగన్వాడీలో అని చేస్తాం కదా మనం. అది PM పోషన్ మిడ్ డే మీల్ పునర్నామకరణం చేయబడింది 2021లో. ఇక నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ నాసా సూర్య AI మోడల్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో ఏ వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ సూర్య AI మోడల్ ఉపయుక్తంగా ఉంటుంది. మీకు ఒక పోటీ పరీక్షలో, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో నాసాకి సంబంధించి ఫుల్ ఫామ్ కూడా అడిగారు. నాసా ఇక్కడ ఈజీగానే ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో నాసా అంటే ఫుల్ ఫామ్ కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామినేషన్ హాల్లో, అది హాట్ సీట్ అంతే. సో ఇక్కడ నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకు చెందిన సంస్థ, అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ. మనకి ఇస్రో ఎలాగో అమెరికాకి నాసా, రష్యాకి రాస్కాస్మోస్, జపాన్కి జక్సా అలాగా. ఓకేనా. సో నాసా వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక అబ్జర్వ్ చేస్తే వారు అభివృద్ధి చేసింది ఏంటంటే నాసా ఇంట్రాజెన్సీ ఇంప్లిమెంటేషన్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ టీం వారు ఏం అభివృద్ధి చేశారంటే సూర్య అనే ఒక AI మోడల్ని అభివృద్ధి చేశారు. సూర్య హీలియోఫిజిక్స్ ఫౌండేషనల్ మోడల్, AI మోడల్ కృత్రిమ మీదకు సంబంధించి. లక్ష్యం ఏంటంటే అంతరిక్ష వాతావరణం, స్పేస్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, స్పేస్ అట్మాస్ఫియర్స్ని అర్థం చేసుకోవడం. సో స్పేస్ అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకునే విధంగా ఈ మోడల్ని అభివృద్ధి చేసింది. సూర్య AI మోడల్ని ఎవరు అభివృద్ధి చేశారు? నాసా. సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్, సోలార్ ఫ్లేర్స్, సూర్య వాతావరణ మార్పులు వంటి వాటిని అంచనా వేయడం కోసం ఉద్దేశించబడింది. భూమి మీద కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపగ్రహాలు, విద్యుత్ గ్రిడ్లపై అంతరిక్ష వాతావరణ ప్రభావాన్ని ముందుగా కనిపెట్టడం అనేది ఇందులో ఉద్దేశం. ఇక ఇప్పటికే నాసా చాలా మిషన్స్తో వార్తల్లోకి వస్తూ ఉంది, ప్రయోగాలతో. ఉదాహరణ తీసుకుంటే ప్రసిద్ధ ప్రోగ్రామ్స్ ఏంటంటే అపోలో మిషన్, రీసెంట్గా ఆర్టమిస్ కానివ్వండి, యాక్సియం కానివ్వండి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానివ్వండి, పర్సర్వెన్స్ రోయర్ మార్స్ పైన కానివ్వండి, ఇటువంటివి. రైట్. సో హీలియోఫిజిక్స్ అంటే, హీలియోఫిజిక్స్ అనేది సూర్యుని మరియు భూమి మధ్య ఉన్న అంతరిక్ష పరిసరాలను అధ్యయనం చేసే ఒక శాస్త్ర శాఖ. హీలియోఫిజిక్స్ ఏ ప్రాంతాన్ని అధ్యయనం చేసే శాఖ. రైట్. ఇక స్కై స్విఫ్ట్ 56 నిఘా డ్రోన్కు DGCA ఆమోదం తెలిపింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారతదేశంలో ఒక డ్రోన్ అయినా, ఒక విమానమైనా సో ఫ్లైట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా DGCA అనుమతి కావాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో పనిచేసే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదం తెలుపబడిన స్కై స్విఫ్ట్ 56. మరి దానికి సంబంధించి ఏ సంస్థకి లైసెన్స్ మంజూరు చేశారంటే మారుటు డ్రోన్స్. మారుటు డ్రోన్స్ ఎక్కడంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ. సో మారుటు డ్రోన్స్కి హైదరాబాద్. సో డ్రోన్ పేరు ఏంటంటే స్కై స్విఫ్ట్ 56. ఇది ఒక డ్రోన్ ప్రత్యేకత. ఓకేనా. DGCA అప్రూవల్. వినియోగం ఏంటంటే ఇది సర్విలెన్స్ కోసం. ఈ డ్రోన్ స్కై స్విఫ్ట్ 56 అనేది ఒక సర్వే లేదా సర్విలెన్స్ డ్రోన్, మానవరహిత విమానము. హై ప్రెసిషన్ మ్యాపింగ్ చేస్తుంది అండ్ ఫీల్డ్ ట్రైనింగ్, పోలీసు పర్యవేక్షణ, భద్రతా కార్యాచరణలో కీలకం ఇది. సాంకేతిక లక్షణాలు ఏంటంటే FPV కెమెరా, రియల్ టైమ్ వ్యూయింగ్. సో ఇవన్నీ కూడా ఇందులో 4K సర్విలెన్స్ కెమెరా దీని యొక్క ప్రత్యేకత. ఇక మారుట్ డ్రోన్స్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 2019లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ. రైట్. DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచ్ ఈజ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అది 1997లో ఏర్పాటైంది. ఓకేనా.
ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన వర్ధమాన అంశాలను పోటీ పరీక్షల కోణంలో మీకు చెప్తున్నాను. ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఒక్కో రోజు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే ఉండవచ్చు. అప్పుడప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉండదు. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా చెప్తాను. మీరు రోజు చూస్తే అన్నీ కవర్ అయిపోతాయి. ఓకేనా? ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున ఆగస్టు 22, 2025 రోజున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గారు ప్రారంభించిన పనుల జాతర 2025 ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు, పనుల జాతర. సో ఓకేనా? సో ప్రారంభించిన వారు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క గారు. ఎక్కడ ప్రారంభించారు? మహబూబాబాద్ జిల్లా కొత్త గూడ గంగారాం మండలం పుట్టల భూపతి గ్రామంలో. సో మహబూబ్ నగర్ ఈజ్ డిఫరెంట్, మహబూబాబాద్ ఈజ్ డిఫరెంట్. మహబూబాబాద్ అంటే పాత వరంగల్ జిల్లాలోకి వస్తుంది. మహబూబ్ నగర్ అనేది పాలమూరు అంటాం కదా, అది. సో కార్యక్రమం లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, సుస్థిరత, స్వయం సమృద్ధి, గ్రామాల మధ్య సమాన అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించడము. రైట్? సో తొలి రోజే ప్రారంభ పనులు ఇన్ని అంట. ఇక వార్తల్లో వ్యక్తి. సో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి 3వసారి కన్సిక్యూటివ్గా చీఫ్గా లేదా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన వ్యక్తిగా అజయ్ సింగ్. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బాక్సింగ్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అజయ్ సింగ్ 3వసారి వరుసగా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రైట్? ఇక బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2016 సంవత్సరంలో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో బాక్సింగ్ సంబంధిత క్రీడల నిర్వహణ, నియంత్రణ చేస్తుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సో ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈజీ క్వశ్చన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఎంతకు చేరుకొని ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది? ఆ నంబర్ ఏంటి? రక్షణ శాఖ మంత్రి గారు ఇటీవల చెప్పడం జరిగింది ఆ నంబర్ కూడా. ఇక ఈరోజు టాపిక్స్ని మరొకసారి క్విక్ రివిజన్ చేస్తే, సో ఏడిఆర్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. భారతదేశంలో ముఖ్యమంత్రుల ఆస్తులు మరియు వారిపైన ఉన్న నేరాలకు సంబంధించి. ఇక ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. ఆదాయ పన్ను చట్టం 2025కి ఆమోదముద్ర. అండ్ భారతదేశ జీడిపి వృద్ధి రేటును ఎస్బీఐ ఏ విధంగా అంచనా వేస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. అండ్ స్వీడన్లో నాటో లాజిస్టిక్స్ హెడ్ క్వార్టర్ ఏర్పాటు. అండ్ డ్రేక్ ప్యాసేజ్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. డ్రేక్ ప్యాసేజ్ ఎక్కడ ఉంటుంది? అండ్ రష్యా ప్రవేశపెట్టిన మ్యాక్స్ యాప్ వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడింది. అండ్ 180 మిలియన్ ఏళ్ల క్రితం నాటి డైనోసార్ ఆనవాళ్లను గుర్తించడం జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మీర్లో. అండ్ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ వారు జారీ చేసిన కీలక మార్గదర్శకాలు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి. అండ్ టైగర్ కారిడార్స్ డెఫినేషన్ విషయంలో ఒక వివాదం, ఎన్టీసీఏ. అండ్ జలాలాబాద్ పేరు మార్పు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పట్టణము, కొత్త పేరు వచ్చేసి పరశురామపురి. అండ్ ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ని 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అండ్ నాసా సూర్య ఏఐ మోడల్ ప్రత్యేకత ఏంటి? స్పేస్ అట్మాస్ఫియర్ని అంచనా వేయడం కోసము. అండ్ స్కై స్విఫ్ట్ 56 నిఘా డ్రోన్కి మారుత్ డ్రోన్స్ అనే సంస్థకి అనుమతులు జారీ చేసింది, లైసెన్స్ అనుమతులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ పనుల జాతర 2025 అనేది ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మరొకసారి అధ్యక్షుడిగా కన్సిక్యూటివ్ 3rd టైం అజయ్ సింగ్ గారు ఎన్నికయ్యారు. అండ్ ఈరోజు ప్రశ్న 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఎంతకు చేరుకొని ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేసింది? ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఆన్సర్ ఇవ్వండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.